పెళ్ళైన కొన్ని దినాలకే తద్దినం పెట్టేసింది. ఈ స్టోరీ గురించి మనం తెలుసుకోవాలంటే వెనక్కెళ్ళాలి. వెనక్కంటే నా వెనక్కి కదమ్మా, స్టోరీలో వెనక్కెళ్ళాలి. సో అది యూపీలోని బింజర్ డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్‌లో శ్రీవాణి అని ఒక అమ్మాయి ఉంది. ఒక అబ్బాయి ఉన్నాడు. అదే అతనే తన బాయ్ ఫ్రెండ్. సో వాళ్ళిద్దరు డీప్‌గా లవ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ విషయం ఎలానో ఇంట్లో తెలీదు. సో ఆ అమ్మాయికి ఒక గొప్పింటి అది కాదు, ఒక గవర్నమెంట్ సంబంధం వచ్చింది. సో తను ఆ అమ్మాయి టెన్షన్ తీసుకొని తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి టిక్కు 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 అని వెళ్ళి చెప్తే ఆ అబ్బాయి తను చాలా డీప్‌గా ఈ విషయం గురించి డిస్కషన్ చేసి మాస్టర్ ప్లాన్ చేశారు. ఆ మాస్టర్ ప్లాన్‌కి తను కూడా ఓకే అని చెప్పింది. సో ఇంతకీ ఆ మాస్టర్ ప్లాన్ ఏంటిదనే కదా! సో నువ్వు ఫస్ట్ అయితే పెళ్లి చేసుకో. చేసుకొని వాడిని ఏసేయి కొన్ని రోజులకి. అలా వేసేసాక మళ్ళీ పెళ్లి చేసుకుందాం సెట్టు. కానీ ఎందుకు వాడిని చంపేసి వీళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను? అంటే ఎలానో అతనికి గవర్నమెంట్ జాబ్ ఉంది. సో వాడిని చంపేస్తే ఆ జాబ్ తనకొస్తుంది. సో గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి ఉంటారని మాస్టర్ ప్లాన్ చేశారు. అనుకున్నట్టే వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. ఆ పెళ్ళైన కొన్ని దినాలకే అతనికి తద్దినం పెట్టేస్తారు. ఆఫ్‌కోర్స్ ఇట్స్ హ్యాపెన్స్. సో ప్లాన్ ప్రకారం జరిగింది కాబట్టి ఆ అమ్మాయిని చాలామంది నష్టజాతకురాలు పెళ్ళైన కొన్ని దినాలకే అతనికి తద్దినం పెట్టేసింది కాబట్టి తనని చేసుకోవడానికి ఎవరు ముందు రాలేదు. అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ యాజ్ యూజువల్లీ ముందుకొచ్చి నాకుంది దిల్లు నీకిచ్చా నా లవ్వు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మళ్ళీ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాడు. కానీ స్టోరీ ఇక్కడితోనే ఎండ్ అయితే బాగోదు కదా! సో పోలీసులు ఇంత జరిగాక కూడా ఏం తెలుసుకోకుండా ఉంటారనుకుంటున్నారా? సో పోలీసులకి యాజ్ యూజువల్‌గా ఈ విషయం తెలిసింది. సో వాళ్ళిద్దరిని బొక్కలో ఏశారు. సో స్టోరీ ఇక్కడితో ఎండ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటని ఇష్టం ఉన్నంత పట్టుకోండి అండ్ ఇన్‌స్టాలో ఫాలో చేయండి.